ఓం నమ శివాయ. ఓం నమో దామోదరాయ. కార్తీక పురాణం 17వ రోజు పారాయణము 17వ అధ్యాయము. అద్భుత పురుషుడికి అంగీరసుడు ఇలా ఉపదేశిస్తున్నాడు. ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలని నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను, శ్రద్ధగా విను. అద్భుత పురుషుడికి అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞాన బోధ. కర్మబంధశ్చ ముక్తైశ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తథా ద్వంద్వం సంబంధో దేహముచ్యతే. కర్మబంధనము ముక్తి, కార్యము కారణము, స్థూలము సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుంది. అత్ర బ్రూమన్ సమాధానం కొన్యో జీవస్యమేవహి స్వయం వృచ్చ సిమాం కోహం బ్రహ్మైవాస్మి న సంశయ. జీవుడంటే వేరెవరో కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని అని నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది. పురుష ఉవాచ. అంగిరస, నువ్వు చెప్పిన వ్యాఖ్యలను అర్థం చేసుకునే జ్ఞానం నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థం గురించి తెలిసి ఉండాలి కదా. ఆ పదార్థ జ్ఞానం కూడా లేనివాడినైన నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను. అంగీరస ఉవాచ. అంతఃకరణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో. దేహం కుండవలే రూపంగా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అనే కారణంగా ఈ శరీరం ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు. అదేవిధంగా ఇంద్రియాలు గాని, అగోచరమైన మనస్సు గాని, అస్థిరమైన ప్రాణం గాని ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేనివలన అయితే దేహంలోని ఇంద్రియాలన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచక్షణ పొంది, ఏ విధంగా అయితే అయస్కాంతమని ఇతరాల చేత ఆకర్షించబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను కూడా నిర్వికారి అయి బుద్ధ్యాదులను చలింపచేస్తున్నదే ఆత్మవాచమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణాలు భాసమానాలు అవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్ర జాగృత్ స్వప్నాలను వాది ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటేతరమైనట్లే దేహేతరమై నేను అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలు అవుతున్నాయి. సమస్తం అట్లా ఏర్పడుతూ ఉండే అనూహ్య అగోచర ప్రేమైక ఆకారమే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మనః ప్రాణ అహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశంగతత్వాలనే షడ్వికారాలు లేనిదియే ఆత్మగా, అదే నీవుగా, ఆ నీవే నేనుగా, నేనే నీవుగా, త్వమే నాహంగా భావించు. ఈ విధంగా త్వం అంటే నీవు అదే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాత్ విధిముఖంగా తత్శబ్దాన్ని గ్రహించాలి. తత్శబ్దానికి బ్రహ్మ అని కూడా అర్థం. అతవ్యావృత్తి రూపేణ సాక్షాత్ విధిముఖేవచ వేదాంతానాం ప్రవృత్తిస్య ద్విచార్య సుభాషితం. అతః శబ్దానికి బ్రాహ్మణ్యమైన ప్రపంచమని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు, నేత నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు అనుకుంటూ దానిని కొట్టి పారవేయడం. అంటే ఏ చెయ్యి బ్రహ్మ కాదు ఆత్మ కాదు, ఈ కాలు ఆత్మ కాదు అంటే బ్రహ్మ కాదు అనుకుంటూ సర్వ అవయవ ఇంద్రియ సంపూర్ణ దేహాన్ని కూడా నేతి అంటే ఇది కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేది బ్రహ్మ అని అర్థం. అదే ఆత్మ అని అర్థం. ఇక సాక్షాత్ విధిముఖాత్ అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం ఆనందాల వలనే ఆత్మ నరయగలగాలి అని అర్థం. ఆ ఆత్మ సంసారం లక్షణావేష్టితం కాదని, నిత్యమని, దృష్టిగోచరం కాదని, చీకటిని ఎరుగనిదని లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని, సత్వ ప్రజ్ఞాది లక్షణయుతమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వలన తెలుసుకో. అబ్బాయి, దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము, ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము, కర్మఫల ప్రదత్వము, సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో. తత్ త్వమసి, తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ, త్వం అంటే నువ్వే అనగా
నువ్వే పరబ్రహ్మమని అర్థం. ఓ జిజ్ఞాస, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని, త్వం శబ్ద సాధనమే గాని ఇతరం కాదని తేలిపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెబుతున్నాను, విను. తత్వమసి, తత్ త్వం అసి. ఈ వాక్యానికి అర్థం తాదాత్మ్యము అనే చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించి జ్ఞాత్వ, సర్వజ్ఞాత, విశిష్టులైన జీవేశ్వరులను ప్రక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యం సిద్ధిస్తుంది. ముఖ్యార్థ వేదాశంక కలిగితే లక్షణావృత్తిని ఆశ్రయించాలి. అందులో భాగాలక్షణ అనే దానివల్ల ఇది సాధింపబడుతూ ఉంది. ఉదాహరణకు సోయం దేవదత్త, ఆత్మసంపన్న, అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థబోధ స్థిరపడే వరకు కూడా శమదమాది సాధన సంపత్తితో శ్రవణ మరణాధికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వలనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటం దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలం ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షేమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరుతాము. దానినే ముక్తి లేదా మోక్షం అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేస్తుండడం వలన ప్రారబ్ధాన్ని అనుసరించి జన్మలోనే గాని లేదా ప్రారబ్ధ కర్మఫలం అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాసపరులై జ్ఞానులై కర్మబంధాల్ని త్రెంచుకుని ముక్తులు అవుతారు. నాయనా, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తిని ఇచ్చేవి ఫల పరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగిరసుడు. 17వ అధ్యాయము సమాప్తము.